బుజ్జి కొంచెం చాయ్ తీసుకురా. అబ్బా ఎండ బాగా కొట్టి మూగుతుంది. అబ్బాబ్బా కాలుతుంది కాలుతుంది కాలుతుంది. అబ్బా ఇంతగానో ఉడికిందేమే సాయే, నీ సాయ చల్లగుండా. అబ్బా కొన్నిగా నీళ్ళు తీసుకురా. అయ్యో నీళ్ళు తాగు కొన్ని, పట్టి సాయం తాగుతావా? తాగు తాగు. అబ్బా నీ సాయ పడవాడికి ఇంతగానో చక్కెర ఏ సాయి కిలోలకి కిలో చక్కెర. చాయ్లా చక్కెర వేయకుంటే ఉప్పేసి వేయాలా? మళ్ళా సాయంలో చక్కెర లేకుంటే తాగనే బుద్ధి కాదు. ఇదేందో ఏమో కానీ ఇట్లా అలవాటు అయింది సాయం. ఇక ఏం కూర బుజ్జి? ఏమన్నా తీసుకురావాలా? ఆ పప్పు అండినావు, ఈ పప్పు ఏం తినబుద్ధి అవుతలేదు, చేయబుద్ధి అవుతలేదు. నవ్వుతుంది. చెప్పు ఏమడుతుంది చెప్పు, తీసుకురావాలా? ఇలా ఏ వారం? శనివారం. శనివారం అసలు ఉండవు. ఇదో రోగం ఉంటుంది నీకు, పాడుపడ్డ రోగం నీకు శనివారం. ఆ పప్పు అంటే అని ఏమైనా ఇరుముద్ద అవుతుంది మరి చెప్పు. మరి ఎండాకాలంగా పప్పు తింటరా? నీసుంటే మంచిగా ఉంటుంది. ఏమన్నా కొడుగుడ్లు అని అడుగుతావు? కొడుగుడ్లు కూడా వాళ్ళు అన్నడేను. సాయ గింత ఉడుకున్నది, గంట చెల్లి ఎట్లా తాగుతావే? అబ్బా ఊదుకుంటా తాగలేవు, ఒక్కడిసారి తాగిన అట్లనే ఉడుకుడుకు తాగుతా నేను. అక్కడ మళ్ళీ పోసావు మొగని మింగిందట. గంటగానే మార్చేందుకే మెల్లగా తాగితే ఏమవుతుంది? సాయ చల్లగుండా గింతగానం తీయగుందేందే? చక్కెర వచ్చినట్లే వేసింది ఇంతగానం చక్కెర వేసి. బాగా పనికి పోయినవాని పని చేసే లెక్క బయట తిరిగి తిరిగి వచ్చినవా? మేస్త్రి పడికి పోతే వాడు తట్టెత్తబట్టే చల్ గీ పని వాడు ఎత్తాడు తట్ట పారా అని ఎత్తేసి వచ్చిన. నీ గా తట్టపార పని ఓడి చేస్తాడు. ఏదైనా ముచ్చడి చెప్పమని పొద్దుంతా బాత్కర్ కొట్టమని కొడతాం కానీ పార సిమెంట్ పని ఓడి చేస్తాడు అన్నీ ఆడ ఎత్తేసి వచ్చినట్టు. ఆడు తట్టెత్తి పని బట్టే ఇసుక కలుపు, ఆ సిమెంట్ కలుపు, మన్ను కలుపు అని చెప్పబట్టే నీ పని పాడుగా అని ఎత్తేసి వచ్చినగా. పని కాడ నీకు పని చెప్పకుండా కుసుండ పెట్టి పైసలు ఇస్తారు. ఇంతగానం ఎండ కొడుతుంది, నీడ కూర్చొని పెట్టి పని చెప్తే చేస్తారు కానీ ఇంకా ఎండలు వేస్తారు కదా. సిమెంట్ పని వడగా పడదు. అదో ఇంకా పైసలు లేవంటే మనం మన దావకాల పాలి ఇది చేస్తే పైసలు వచ్చేలేవు మరి. ఇది